దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. విజయవాడ మేత్రాసనం హనుమాన్ జంక్షన్ విచారణ వారి ఉద్దేశములు. ఇంటి నిర్మాణం మంచిగా జరగాలని, వారి చే పనులన్నిటిలో దేవుడు తోడుగా ఉండాలని జి నాని మరియు భాగ్యలక్ష్మి కుటుంబం సమర్పించు దేవలి పూజ. బండి రాజా ప్రసాద్ నూతన గృహ నిర్మాణం కోసం, అఖిల్కి మంచి ఆరోగ్యం మరియు ఉద్యోగం కోసం మౌనిక కుటుంబాన్ని దేవుడు దీవించాలని సమర్పించు దేవలి పూజ. బాపట్ల మధుబాబు కుటుంబంలో దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని, బిడ్డలకు బంగారు భవిష్యత్తు ప్రసాదించమని సమర్పించు దేవలి పూజ. బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని మాదిరి నాని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దేవలి పూజ. మధునూరి మోక్ష మేరీ జస్విన్లకు దేవుడు దీవించాలని, వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, బంగారు భవిష్యత్తు ప్రసాదించమని సమర్పించు దేవలి పూజ. చెడు వ్యసనాల నుండి దేవుడు విడుదల ప్రసాదించాలని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని అంబేద్కర్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దేవలి పూజ. జక్కుల జోసెఫ్కి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, మేరీ ప్రవణ్ణి దేవుడు దీవించాలని, వారి జీవితం మంచిగా ఉండాలని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని సమర్పించు దేవలి పూజ. జి అలేఖ్య తంబిల చదువులలో దేవుడు తోడుగా ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని బి భాగ్యమ్మ సమర్పించు దేవలి పూజ. నిక్కీ శ్రీలకు బంగారు భవిష్యత్తు లభించాలని కోత శ్రీ ప్రసాద్ కల్పన సమర్పించు దేవలి పూజ. దేవుడు ప్రసాద్కు ఎడమ కన్నుకు కన్ను దృష్టి కలిగేలా దీవించమని, చదువులో మరియు ప్రయాణంలో తోడుగా ఉండాలని సమర్పించు దేవలి పూజ. మధునూరు మోక్ష మరియు మేరీ జస్విన్లను దేవుడు దీవించాలని, వారికి మంచి ఆరోగ్యము భవిష్యత్తు ప్రసాదించమని సమర్పించు దేవలి పూజ. నళినిని దేవుడు దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని సమర్పించు దేవలి పూజ. కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము, తలంచిన తలంపు నెరవేరాలని చిన్నప్ప పీకే సమర్పించు దేవలి పూజ. చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, చేస్తున్న ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని అశోక్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దేవలి పూజ. దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగా మరియు తల్లిదండ్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగజేయాలని నాగదేశి బాలస్వామి కుటుంబం సమర్పించు దేవలి పూజ. దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు నెలకొలాలని మరియు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని సతులూరి రాజేంద్ర ప్రసాద్ సమర్పించు దేవలి పూజ. కిరణ్ ప్రసన్నలకు సంతాన భాగ్యం ప్రసాదించమని సమర్పించు దేవలి పూజ. చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబంలో అందరికీ బంగారు భవిష్యత్తు ప్రసాదించమని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని చిలకలూరి సురేష్ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దేవలి పూజ. కుటుంబాన్ని దేవుడు దీవించాలని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరేలాగా దీవించమని మేడిపల్లి రవి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దేవలి పూజ. గోగులమూడి మాధవరావు కుటుంబాన్ని దేవుడు దీవించాలని సమర్పించు దేవలి పూజ. మోక్షరానికి మంచి ఉద్యోగం ప్రసాదించమని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరేలాగా దీవించమని మోక్షానందం మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దేవలి పూజ. కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, శైలజకి జాబ్ రావాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరేలాగా దీవించమని సిహెచ్ దుర్గా ప్రసాద్ సమర్పించు దేవలి పూజ. కె ప్రసాద్ మరియు కె ఆనంద్ కుటుంబాలను దేవుడు దీవించాలని సమర్పించు దేవలి పూజ. టి ప్రదీప్ రెడ్డి స్త్రీలకు మంచి ఉద్యోగం కోసం మరియు సంతానం కొరకు సమర్పించు దేవలి పూజ.
ఫాదర్ జయరాజ్ గారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు వారికి మంచి ఆరోగ్యం దయచేయమని సమర్పించు దేవబలి పూజ. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కి సహాయం చేసిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి వారి ప్రత్యేక తలంపులు నెరవేర్చాలని సమర్పించు దేవబలి పూజ. మరణించిన సీతారాం ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని, పద్మావతికి గవర్నమెంట్ నుండి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని త్వరగా రావాలని సమర్పించు దేవబలి పూజ. ఈనాడు దేవబలి పూజ లైవ్ టెలికాస్ట్కి స్పాన్సర్ చేసిన వారి ఉద్దేశములు: సుంకవల్లి ఆరోగ్య శ్రావణి దిలీప్ జీవితంలో దేవుడు చేసిన మేళ్లకు, చేయబోతున్న మేళ్లకు కృతజ్ఞతగా వారికి గర్భఫలం దయచేయమని, మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం, చేసే పనులలో దేవుని ఆశీర్వాదం ఉండాలని జేస్తి హృదయ పేరిట సమర్పించు దేవబలి పూజ. దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞతగా మరియు మరణించిన సుజయరాజ్, క్లారా ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని, వారు కట్టుకున్న నూతన గృహాన్ని దేవుడు దీవించాలని, అందులో నివసిస్తున్న కుటుంబ సభ్యులకు శాంతి, సమాధానం మరియు మంచి ఆరోగ్యం కలుగజేయాలని, వారి పిల్లలు జాయ్స్, ప్రిన్సీలకు చదువులలో దేవుడు జ్ఞానం, బంగారు భవిష్యత్తు దయచేయమని ఏ రాజా దీప సమర్పించు దేవబలి పూజ. ఉదయం 9 గంటలకు ఐషిత మరియు 12 గంటలకు రక్షితలకు దేవుడు యుఎస్ఏ ఇంటర్వ్యూలో తోడుగా ఉండాలని, వారికి మంచి జ్ఞానం ఇచ్చి వీసా వచ్చేలా ఉన్న దేవుడు దీవించాలని, వారి తల్లిదండ్రులు రిచర్డ్ మరియు లత సమర్పించు దేవబలి పూజ. చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు. ఈనాటి దివ్య పూజా బలిని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి కుటుంబములు, దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, అదే విధముగా సుంకపల్లి ఆరోగ్య శ్రావణి దిలీపులకు గర్భఫలం లభించాలని, మంచి ఆరోగ్యము మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానము కలగాలని సమర్పించేవారు సుంకపల్లి ఆరోగ్య శ్రావణి దిలీప్. థ్యాంక్స్ గివింగ్ టు గాడ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ and rest in peace for the souls of Susairaz and Clara. Peace and good health in the new house and fulfill all the special intentions offered by A. Raja and Deepa, Marie Joyce and Elena. ఈ ఉద్దేశాలతో పాటు ఈనాడు దివ్య పూజాబలి సమర్పిస్తున్న ప్రతి ఒక్కరి ఉద్దేశాలు నెరవేరాలని, అలాగే ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న మనందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని ఈనాటి దివ్య పూజా బలిని సమర్పించుకుందాం. ప్రభువు నా రక్షకుడాయను, అతడు నన్ను ప్రాణాపాయము నుండి తప్పించెను. నేనని నా ప్రభువునకు ఇష్టము కనుక నన్ను కాపాడెను. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజాబలికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళంగా దీవించాలని, ఈరోజు శుక్రవారము మీ అందరి ఉద్దేశాలను ప్రభు యొక్క తిరుహృదయానికి సమర్పించి ఈనాటి దివ్య పూజాబలిని మీ అందరి యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈనాడు దివ్య పూజాబలిని స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డల యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, ఈనాడు దివ్య పూజాబలులు పెట్టించి ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఉద్దేశాలు నెరవేరాలని, ఈరోజు అనేక ప్రాంతాల నుండి దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని వారి ప్రత్యేకమైన ఉద్దేశాలని నెరవేరాలని ఈనాటి దివ్య పూజాబలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజాబలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని, శాపాన్ని కడిగివేసి తన అమూల్యమైన పవిత్రమైనటువంటి దీవెనలను వర్షం వలె మనందరి మీద కుమ్మరించమని ఆ గొప్ప దేవాతి దేవుని మనసారా వేడుకుందాం. వర్షధర గరావాన యేసయ్యా, ఎండిపోయిన భూమి నీనయ్యా. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నీనయ్యా. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నీనయ్యా. ఈ నేలలో పంటలేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. వర్షధరగరావా నా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. వర్షధరగరావా నా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. యేసయ్యా, ఎన్నో పాపములు చేసి మీకు ఇష్టం లేనటువంటి ఎన్నెన్నో క్రియలు చేసి ప్రభా అనేకమైనటువంటి పాపాలను మూటగట్టుకున్నాం. ప్రభా, మేము చేసిన పాపములన్నిటిని కూడా క్షమించి మీ మంచి మనస్సుతో, ఉదార స్వభావముతో మీ పవిత్రమైనటువంటి దీవెనల వర్షాన్ని మా అందరి మీద కుమ్మరించి మా కుటుంబంలో ఉన్న చీకటిని తొలగించమని, మాలో ఉన్నటువంటి వ్యాధి బాధలను తొలగించమని, మాలో ఉన్నటువంటి పలు సమస్యలను తొలగించమని వేడుకుంటున్నాం ప్రభా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా ప్రారదోలుమా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. మనోవేదలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. మనోవేదలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. యేసునాథుడా పరమ వైద్యుడా,
యేసునాథుడా పరమ వైద్యుడా యేసునాథుడా పరమ వైద్యుడా యేసునాథుడా పరమ వైద్యుడా గాయములెల్లా స్వస్థపరచుమా మా గాయములెల్లా స్వస్థపరచుమా వర్షధరగరావ నా యేసయ్యా ఎండిపోయిన భూమి నేనయ్యా వర్షధరగరావానా యేసయ్యా ఎండిపోయిన భూమి నేనయ్యా ఈ నేలలో పంట లేదయ్యా నా మనసులో శాంతి లేదయ్యా ఈ నేలలో పంట లేదయ్యా నా మనసులో శాంతి లేదయ్యా వర్షధరగరావా నా యేసయ్యా ఫలింపచేయుమా పరమేశ్వరా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక ఆమేన్. ప్రభువా దయ చూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయ చూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయ చూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము సర్వశక్తి గలవో సర్వేశ్వర మేము నీకు మొరపెట్టుకొనుచున్నాము మేము అన్ని సమయములలోను ఆధ్యాత్మిక విషయములపైన మరణము చేయుచు మా మాటలలో చేతలలో నీకు ప్రీతిపాత్రమైన వాటిని నేర్చుకున్నట్లు కృపచూపుము నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనముల వరకు మరియు 9 నుండి 18 వచనములు మరియు 20వ వచనముల వరకు. అహస్య తల్లియగు అతల్య తన కుమారుని హత్య చేసిరని విని రాజవంశజులందరినీ చంపించెను. అహస్య కుమారుడగు యోవాషు మాత్రము తప్పించుకొనెను. అతనిని కూడా మిగిలిన రాజకుమారులందరితో పాటు చంపియుండడి వారే. కానీ యెహోరాము కూతురును అహస్య చెల్లెలునగు యెహోషేబా బాలుని అతని దాదిని కొనిపోయి పడక గదిలో దాచి ఉంచెను. అతల్య కంటపడలేదు కనుక ఆ బాలుడు చావు తప్పించుకొనెను. అతల్య పరిపాలన కాలమున 6 ఏండ్ల వరకు అతడు దాదితో కూడా దేవాలయముననే దాచి ఉంచబడెను. 7వ ఏట యాజకుడగు యెహోయాదా సైన్యాధిపతులను ప్రసాద రక్షకులను దేవాలయమునకు పిలిపించి తన పథకమును అంగీకరించినట్లు వారితో ఒప్పందము గావించి ఆ ప్రకారము వారిచే ప్రమాణము చేయించెను. అటు పిమ్మట అహస్య కుమారుడగు యోవాషును వారికి చూపించెను. సైన్యాధిపతులు యెహోయాదా చెప్పినట్లే చేసిరి.
వారి విశ్రాంతి దినమున కావలి ప్రారంభించు సైనికులను కావలి ముగించుకొను సైనికులను యెహోయాదా వద్దకు కొనివచ్చిరి. అతడు దేవాలయమున ఉంచిన దావీదు రాజు బల్లెములను కవచములను వారికి అప్పగించెను. వారు సాయుధులై రాజును రక్షించుటకు దేవాలయము ఉత్తర దక్షిణములందు కాపుండిరి. అంతటా యెహోయాదా రాజకుమారుని కొలువు కాండ్ర ఎదుటికి కొనివచ్చెను. అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్రమును చేతికిచ్చెను. అందరి ఎదుట యోవాషును రాజుగా అభిషేకించి ప్రకటించెను. ప్రజలందరూ చప్పట్లు కొట్టి రాజునకు దీర్ఘాయువునని నినదించిరి. ఆ నినాదములు విని అతల్య పరుగు పరుగున దేవాలయమునకు వచ్చి అచట జనులు ప్రోగయుండుట గమనించెను. ఆమె పైకి చూడగా ఆనాటి ఆచారము చొప్పున రాజు స్తంభము ప్రక్కన నిలుచుండి ఉండెను. రాజోద్యోగులు బాకలనూది వారు అతని చుట్టూ గుమ్మికూడి ఉండిరి. సామాన్య జనులందరూ సంతోషముతో శృంగధ్వనులు చేయుచుండిరి. అతల్య బట్టలు చించుకొని రాజద్రోహము రాజద్రోహము అని అరచెను. యెహోయాదా ఆమెను దేవాలయ ఆవరణమున చంపదలుచుకోలేదు కనుక అతడు ఈమెను కావలి బంటుల నడుమ నుండి వెలుపలికి కొనిపొండు, ఈమెను రక్షించుటకు వచ్చిన వారిని పట్టి చంపుడు అని సైన్యాధిపతులను ఆజ్ఞాపించెను. వారు ఆమెను పట్టుకొని రాజప్రసాదములోనికి గుర్రములు ప్రవేశించు మార్గమున దారి ఇచ్చి అచట ఆమెను వధించిరి. అప్పుడు యెహోయాదా ప్రజలు యావే వారని ఆయన పేర రాజుతోనూ ప్రజలతోనూ నిబంధనము చేయించెను. మరియు అతడు రాజు పేర ప్రజలతో నిబంధనము చేయించెను. తర్వాత ప్రజలు బాలు దేవాలయమునకు వెళ్ళి దానిని కూలద్రోసిరి. దానిలోని బలిపీఠములను విగ్రహములను పగలగొట్టిరి. బాలు పరిచారకుడైన మత్తానును బలిపీఠముల ముందే వధించిరి. యెహోయాదా దేవాలయము చెంత సైన్యములను కాపుంచెను. రాజు పట్టాభిషేకమును చూచి జనులందరూ హర్షించిరి. నగరము ప్రశాంతముగా నుండెను. అంతకుముందే అతల్యాను ప్రసాదము చెంత వధించిరి గదా. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 19 నుండి 23వ వచనం వరకు. ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చెదపురుగులు తుప్పు వానిని తినివేయును, దొంగలు కన్నము వేసి దోచుకుందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకునుము, అచట వానిని చెదపురుగులు తుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయము ఉండును. నీ కన్ను నీ దేహమునకు దీపము. నీ కన్ను తేటగానున్నచో నీ దేహమంతయు కాంతివంతమైయుండును. నీ కన్ను దుష్టమైనచో నీ దేహమంతయు చీకటిమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరం ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ దేవాతి దేవుని మన మధ్యలోనికి వాక్యము ద్వారా ఆహ్వానిద్దాం. వాక్యాన్ని వింటూ ఉన్న మనందరిని దీవించమని, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి యాజకులను ఆశీర్వదించమని, వారి నోటిలో నుంచి వస్తున్న ప్రతి మాట ప్రతి వాక్కు సజీవ వాక్కై మనందరిలో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయ కాలపు దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఏ ఉద్దేశాలతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్నారు, ఆ ఉద్దేశాలన్నీ అతి త్వరలోనే ఈ బిడ్డల జీవితంలో నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాను. ఓ ప్రభువా, వాక్యం వింటూ ఉండగా మా అందరిలో విశ్వాసాన్ని బలపరచండి, మమ్ము తాకి స్వస్థపరచండి ప్రభువా. మాలో ఉన్నటువంటి ఆందోళన, భయము, ప్రతి సమస్యను కూడా తొలగించి ఆశీర్వదించమని, ఎల్లప్పుడూ మీకు మొదటి స్థానం ఇస్తూ మీ చిత్తానుసారం జీవించే బిడ్డలకు ఆశీర్వదించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఆస్తులను పరలోకములో కూడబెట్టుకోండి. ఈ లోకములో మీరు ఎంత సంపాదించినా చిమ్మట పురుగులు తినివేస్తాయి, తుప్పు పట్టి పాడైపోతాయి. దొంగలు ఏదో సమయంలో వచ్చి దొంగతనం చేస్తారు. కాబట్టి మీరు ఎంత సంపాదించినా అవి వృధాగానే పోతాయి. కాబట్టి మీరు పరలోకానికి సంబంధించినటువంటి ఆస్తులను సంపాదించండి. అక్కడ తుప్పు పట్టవు, ఏ పురుగులు కూడా వచ్చి తినివేయవు, ఏ దొంగలు కూడా అక్కడికి వచ్చి దొంగతనం చేయరు అని ఈనాటి సువిశేష పఠనం మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనలో కొంతమందికి చాలా బాధగా ఉండవచ్చు, కొంతమందికి కోపం కూడా రావచ్చు. ఒకవైపు తిండి లేకుండా, ఉండటానికి ఇల్లు లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా బాధపడుతూ ఉంటే ఈ లోకంలో మీరు ఏమీ సంపాదించుకోవద్దని వాక్యం తెలియచేస్తుంది. మరొక వైపు చాలామంది చాలా ఉన్నతంగా సంపాదించుకున్నారు, ఉన్నతంగా ఐశ్వర్యాన్ని పొందుకున్నారు. దేవుడు వారిని ప్రత్యేకంగా దీవించి ఉన్నాడు. అలాంటి వారికి కూడా ఈరోజు ఈ వాక్యం కొంత బాధను కలిగించవచ్చు.
సరిగ్గా దీన్ని మనం అర్థం చేసుకోకపోతే, సరిగ్గా ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి ధ్యానాన్ని గనక మనం గమనించకపోతే, చాలామందికి ఈనాటి సువిశేషం కొంచెం బాధను, నిరాశను కలిగిస్తూ ఉంది. ప్రియ సహోదరులు, మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చెదపురుగులు తుప్పు వానిని తినివేయును, దొంగలు కన్నము వేసి దోచుకుందురు అని. ప్రియ సహోదరులారా, ఇది మన ఆలోచనలకు, మన క్రియలకు, మన జీవిత విధానానికి చాలా విరుద్ధముగా ఉంది అని మనలో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక ఉన్నతమైన స్థాయిలో జీవించాలి, ఈ లోకములో ఉన్నతమైనటువంటి ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకొని బతికిన 4 రోజులు సంతోషంగా బ్రతకాలి అని ప్రతి మనిషి కూడా ఆశపడుతూ ఉంటాడు. దానికోసమే ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి మనిషి కష్టపడుతూ ఉంటాడు. మరి తల్లిదండ్రులు ప్రత్యేకంగా వాళ్ళు పడినటువంటి కష్టాలు వాళ్ళ బిడ్డలు పడకూడదు అని బిడ్డల కోసం ఎంతో శ్రమించి ఎన్నో ఆస్తులను కూడబెడుతూ ఉంటారు. చాలామంది అనుకుంటూ ఉంటాం, ఆస్తులు ఐశ్వర్యాలు పేరు ప్రతిష్టలు ఉంటే ఈ లోకంలో సరిపోతుంది, ఇంకా ఏమీ అవసరం లేదు అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరులారా, అవి ఈ లోకములో పేరు ప్రతిష్టలు, ఆస్తులు ఐశ్వర్యాలు ప్రతి మనిషికి కూడా అవసరమే. సంపాదించుకోవటంలో తప్పు ఏమీ కూడా లేదు. కానీ ఎక్కడ మనం పొరపాటు చేస్తూ ఉన్నామంటే, ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుని, మనందరినీ సృష్టించినటువంటి దేవుని, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాచి కాపాడుతున్న ఆ దేవుని వైపు చూడకుండా ఈ లోకం వైపు చూస్తూ పరిగెత్తుతూ ఉన్నాం. ఇక్కడే మనం పొరపాటు చేస్తూ ఉన్నాం. దేవుడు ఎవరైనా ఉన్నతంగా సంపాదించుకుంటే వాళ్ళను చూసి ఈర్ష్యపడే దేవుడు కాదు మన దేవుడు. కానీ మనమేం చేస్తున్నామంటే, ఈ లోకములో ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకోవడంలో మరి వాటన్నిటికీ మూల కారణమైనటువంటి దేవుని మనం మర్చిపోతూ ఉన్నాం. ఆ దేవుని మనం తోలనాడుతూ ఉన్నాం. ఆ దేవుని మనం పక్కన పెడుతూ ఉన్నాం. ఆ దేవుని మనం తీసి పారేస్తూ ఉన్నాం. ఆ దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనందరికీ కూడా గొప్ప అవకాశం ఇచ్చాడు. వారానికి 7 రోజులుంటే 6 రోజులు నీ కోసమే ఉపయోగించుకోమని చెప్పాడు. సోమవారం నుంచి శనివారం వరకు మనిషి అనేక విధాలుగా కష్టపడుతూ ఉన్నాడు. ఉదయం లేచి సాయంత్రానికి లేదా రాత్రికి తిరిగి వస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని, తమ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని మరి చాలా విధాలుగా కష్టపడుతూ ఉన్నారు. మనిషి రెక్కలను మొక్కలుగా చేసుకుని ఎంతో శ్రమిస్తూ ఉన్నాడు. కానీ 7వ రోజు అది పవిత్రమైనటువంటి రోజు, అది దేవునికి సంబంధించినటువంటి రోజు, దేవునితో గడపలసినటువంటి రోజు. దేవుడు కనీసం 6 రోజులు గుర్తుపెట్టుకోకపోయినా 7వ రోజైనా నా బిడ్డ నా దగ్గరకు వస్తాడన్న ఒక మంచి ఉద్దేశంతో, మంచి సంతోషంతో ఆ దేవుడు కనీసం 7వ రోజైనా మనందరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ 7వ రోజు కూడా మనం ప్రియ సహోదరులారా, ఈ లోక ఆస్తుల మీద ఐశ్వర్యాల మీద మమకారాన్ని పెంచుకొని ఇంకా ఏదేదో సాధించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని ఇంకా ఆశతో ఆ దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని, ఆ పవిత్రమైనటువంటి సమయాన్ని కూడా దొంగతనం చేసి ఆ రోజు కూడా మనం డ్యూటీలకు వెళుతూ ఉన్నాం. ఆ రోజు కూడా మనం ఓటీలు చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఇక్కడ దేవునికి బాధ కలుగుతూ ఉంది. ఇక్కడ దేవునికి ఎంతగానో మరి నిరాశ కలుగుతుంది మన పట్ల. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోకములో ఎంత సంపాదించుకున్నా నిండేది ఆ జానుడు పొట్ట మాత్రమే. ఈ లోకములో ఎంత సంపాదించుకున్నా మనకు దక్కేది ఆ 6 అడుగుల స్థలం మాత్రమే. ఈ లోకములో ఎన్ని పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా మనం మరణించిన 3వ రోజునే మర్చిపోతారు, 3 నెలల్లోనే మర్చిపోతారు, 6 నెలల్లోనే మనకు అడ్రస్సే ఉండదు. కాబట్టి ఈ లోక జీవితం అనేది తాత్కాలికమైనటువంటి జీవితం. ఈ లోక జీవితం పట్ల నీవు ఎక్కువ శ్రమను, ఎక్కువ
నీ యొక్క ఆ సమయాన్ని వృధా చేయకుండా పరలోకములో ఉన్నటువంటి ఆస్తులను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి అని ఈనాటి సువిశేషం మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. పరలోకానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏమిటి, ఈ లోకానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏమిటి అని ఒకసారి మనం ధ్యానం చేసినప్పుడు, ఈ లోక ఆస్తులు డబ్బు, పేరు, ప్రతిష్టలు, బంగారము, మరి ఆస్తులు, అలాగే స్థలాలు, పొలాలు, ఇలా అనేకమైనటువంటి రకరకాల వస్తువులతో, రకరకాల మరి ఈ యొక్క స్థలాలతో ఆస్తులను సంపాదించుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తి 100 ఎకరాలు సంపాదించుకున్నా, మరి 1 సెంటు భూమి సంపాదించుకున్నా, చివరికి మరణించిన తర్వాత మనందరికీ దక్కేది 6 అడుగుల స్థలం మాత్రమే. కొన్నిసార్లు ఆ స్థలం కూడా మనకు దక్కకుండా పోతూ ఉంది. మనిషి చూస్తే జానుడు, ఆశలు చూస్తే భార్యుడు. ఈ ఆశల లోకములో పడి మనిషిగా జీవించకుండా ఈ లోక వ్యసనాలకు, ఈ లోక పాపానికి, ఈ లోక శాపాలలో పడి జీవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకోవటంలో తప్పు లేదు. కానీ ఈ ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకుని దేవుని మరి మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు, దేవుని మనం తోలనాడినప్పుడు, దేవునికి విరుద్ధముగా అనేకమైనటువంటి పనులు చేసి ఆస్తులు సంపాదించుకున్నప్పుడు మాత్రమే దేవునికి బాధ కలుగుతూ ఉంది. దేవుడు మనల్ని సృష్టించినందుకు బాధపడుతూ ఉంటాడు, నిరాశపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకం పట్ల ఎక్కువ మమకారం చూపించకుండా, ఈ లోకంలో మనిషికి కావలసినంత సంపాదించుకోండి, తప్పు లేదు. కానీ మరి ఒకరోజు ఒక వ్యక్తిని అడుగుతూ ఉన్నాను, మరి సుమారుగా మీకు 99 కోట్ల వరకు మరి ఆస్తి ఉంది అని మరి నేను విన్నాను. మరి మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా, చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇన్ని కోట్లు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. మరి నేనైతే చాలా ఆనందించేవాడిని, మరి మీరు ఎలా ఉన్నారు అని అన్నప్పుడు, ఏం సంతోషం అండి, ఆ 1 కోటి రూపాయలు కూడా ఉన్నట్లయితే 100 కోట్లు అయ్యాయి. ఆ 1 కోటి కోసమే చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. రాత్రి పగులు నిద్ర లేకుండా బిజినెస్ చేస్తున్నాను. ఈ సమయంలో బిజినెస్ కూడా సరిగా లేదండి, చాలా కష్టంగా ఉంది. ఆ ఒక్కటి పూర్తయితే కొంచెం గాలి పీల్చుకుందామని ఎదురు చూస్తున్నాను అని ఆ వ్యక్తి సమాధానం చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మరి ఎంత సంపాదించుకున్నా ఇంకా కరువుగానే అనిపిస్తూ ఉంది, ఎంత సంపాదించుకున్నా ఇంకా కొరతగానే అనిపిస్తూ ఉంది. ఇంకా సంపాదించుకోవాలి అని మనిషి ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకని ఒక సామెతలో మనం వింటూ ఉంటాం, మనిషికేమో ఉంటే బలం, గొడ్డుకేమో తింటే బలం. మనిషి చాలా సంపాదించుకుంటాడు, ఆ జానుడి పొట్ట నింపుకోవడం కోసం మరి తరతరాల వరకు, మరి వందల సంవత్సరాల తరబడి సరిపోయినంత ఆస్తులను సంపాదించుకుంటూ ఉంటాడు. కానీ అన్ని ఆస్తులు సంపాదించుకున్నా దాన్ని ఉపయోగించుకోడు, దాన్ని అనుభవించడు. అలా పెట్టుకుని కళ్ళ ముందు నాకు 100 ఎకరాలు ఉన్నాయి, 200 ఎకరాలు ఉన్నాయి, 300 ఎకరాలు ఉన్నాయని చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. మరి అప్పుల సమస్యలు, ఆపదలు వచ్చినప్పుడు 1 ఎకరం అమ్మటానికి చాలా కష్టపడుతూ ఉంటాడు, చాలా వేదన పడుతూ ఉంటాడు. ఇది మనిషి యొక్క మనస్తత్వం. మరి పశువులు చూస్తూ ఉన్నాం మనం. వాటికి గడ్డి వేయగానే రేపు కొంచెం దాచుకుందాం, ఎల్లుండి మరి గడ్డి దొరుకుతుందో లేదో అని అవి ఎప్పుడు కూడా ఆలోచించవు. ఈ రోజుకి తినేద్దాం, రేపటి రోజున దేవుడు మళ్ళీ సమకూరుస్తాడు అని ఒక ఆలోచనతో ఉన్నట్టుగా తింటూ ఉంటాయి. ఆ రోజు సంతోషంగా సమాధానంతో జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఈ లోకములో ఎంత సంపాదించుకున్నా పురుగులు తినాల్సిందే. ఈ లోకములో ఎంత సంపాదించుకున్నా ఏదో ఒక రోజు దొంగలు వచ్చి దొంగతనం చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ లోకములో ఎన్ని ఆయుధాలు నీవు సంపాదించుకున్నా ఏదో ఒక రోజు తుప్పు పడవలసిందే అని ఈనాటి వాక్యం తెలియచేస్తుంది. మరి ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి అంటే, పరలోకానికి సంబంధించినటువంటి ఆస్తులను మనం సంపాదించుకోవాలి. ప్రియ సహోదరులారా, చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, ఫాదర్ గారండి శాంతి సమాధానం లేదు, మాకు ఒక ఇల్లు లేదు, మాకు సొంత మరి వెహికల్ లేదు, మరి సొంత బిజినెస్ లేదు అని చాలాసార్లు మరి చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. తప్పేమీ లేదు.
కానీ ప్రియ సహోదరులారా, నేను అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాను. ఇంతమంది అది లేదు ఇది లేదు అని ప్రశ్నిస్తూ ఉంటారు, కానీ ఏమి ఉందో దాని గురించి ఎవ్వరూ కూడా మాట్లాడరు. అది లేదు ఇది లేదని మాట్లాడుతూ ఉంటారు. ఏ రోజైనా కూడా నా దగ్గరకు వచ్చి, మరి ఫాదర్ గారండి, నాకు విశ్వాసం లేదు, నాకు విశ్వాసం తగ్గిపోయింది, నేను విశ్వాసంలో పెరగాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగిన వాళ్ళు వేళ్లల్లో లెక్క పెట్టుకోవచ్చు. నాకు సొంత ఇల్లు లేదండి, సొంత కారు లేదండి, సొంత బైక్ లేదని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ ఏ ఒక్కరు కూడా నాకు సొంత బైబిల్ లేదండి, నాకు సొంత జపమాల లేదండి, నాకు విశ్వాసం లేదండి, విశ్వాసంలో బలపడలేకపోతున్నామని ఏ ఒక్కరు కూడా వచ్చి అడిగిన వారు కనిపించలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక ఆస్తులు సంపాదించుకోవటం అంటే ఆ దేవుని యందు విశ్వాసాన్ని సంపాదించుకోవటం, ఆ దేవుని యొక్క ఆజ్ఞానుసారం జీవించటం, మంచి మాట్లాడటం, మంచి క్రియలు చేయటం ద్వారా, ప్రేమాప్యాయతలు ఆదరాభిమానాలు చూపించటం ద్వారా మనం పరలోకంలో ఆస్తులను ఐశ్వర్యాలను సంపాదించుకుంటూ ఉన్నాం. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. మన నోటి ద్వారా మరి మంచి మాటలు మాట్లాడుతున్నామా, మరి గొడవలు లేదా అనేకమైనటువంటి పగలకు కారణమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నామా, ఈ లోకానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నామా, పరలోకానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతున్నామా, దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడుతున్నామా, మనుషులకు ఇష్టమైన మాటలు మాట్లాడుతున్నామా అనేది మనమందరం కూడా వ్యక్తిగతంగా పరీక్షించుకోవలసినటువంటి సమయం ఇది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మంచి విశ్వాసాన్ని మనం పొందుకున్నప్పుడు పరలోకంలో ఆస్తులను సంపాదించుకుంటూ ఉన్నాం. మంచి ప్రేమను మనం సంపాదించుకున్నప్పుడు, మంచి ప్రేమాభిమానాలను మనం సంపాదించుకున్నప్పుడు పరలోకములో ఆస్తులను కూడబెట్టుకుంటూ ఉన్నాం. ఇతరులకు సహాయం చేసినప్పుడు మనం పరలోకములో ఆస్తులను కూడబెట్టుకుంటూ ఉన్నాం. ఇతరులకు ఒక మంచి మాట మనం చెప్పి మంచి బాటలో నడిపించినప్పుడు పరలోకములో ఆస్తులను మనం సంపాదించుకుంటూ ఉన్నాం. మరి దీన పరిస్థితిలో ఉన్న వారికి సేవ చేయడం ద్వారా పరలోకములో ఆస్తులను మనం సంపాదించుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో నీవు ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకోకపోయినా పర్వాలేదు, కానీ పరలోకానికి సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న క్రియ చేసినా కూడా నీకు గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది అని ఈనాటి వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త మరి 6వ అధ్యాయము 33లో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని నీతిని వెదకండి, తరువాత మీకు అన్నీ కూడా సమకూర్చబడును అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యానికి సంబంధించినటువంటి క్రియలను మనం చేసినట్లయితే తప్పకుండా ఆ నీతిలో మనం జీవించగలుగుతాం. ఆ దేవుని యొక్క వాక్యానుసారం ఆయన యొక్క చిత్తానుసారం మనం జీవించగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఏ ఆస్తులను మనం సంపాదించుకుంటున్నాం? పరలోకానికి సంబంధించిన ఆస్తులను సంపాదించుకుంటున్నామా, లేక ఈ లోకానికి సంబంధించినటువంటి ఆస్తులను సంపాదించుకుంటున్నామా? ఉదయం లేచిన దగ్గర నుంచి మన నోటిలో నుంచి వచ్చే మాటలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా, లేక ఈ లోక మనుషులకు ఆనందకరంగా ఉన్నాయా? ఉదయం లేచిన దగ్గర నుంచి మన కళ్ళు ఎవరిని చూస్తూ ఉన్నాయి? ఈనాటి సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో, నీ కన్ను నీ దేహమునకు దీపము, నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతివంతముగా మెరిసిపోవును అని. మన నేత్రాలు ఈ లోక పాపముతో మసగబారిపోయి ఉన్నాయి. మన హృదయాలు ఈ లోక పాపపు ఊపితో కూరుకుపోయి ఉన్నాయి. కాబట్టి మన హృదయాలను పట్టినటువంటి ఆ ఊపిని తొలగించమని, మన నేత్రాలకు పట్టినటువంటి ఆ దుమ్ము, పాపమనే బురద, పాపమనే ఆ మసకను, ఆ తెరను తొలగించుకుని ప్రభువును చూసే నేత్రాలుగా, ప్రభువును వెదికే నేత్రాలుగా, ఈ లోకాన్ని వెదికే నేత్రాలు కాకుండా, ఈ లోక ఐశ్వర్యాన్ని,
లేదా ఈ లోక ఆశలను వెతికే నేత్రాలు కాకుండా ప్రభువును వెతికే నేత్రాలుగా, ప్రభువును స్తుతించే హృదయముగా మనందరినీ కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా హృదయం మీద చేయి పెట్టి, ప్రభా ఈ హృదయాన్ని మీకే అంకితం చేస్తూ ఉన్నాం. ఈ హృదయంలో మీరు మాత్రమే నివాసం ఉండాలి ప్రభా. ఈ హృదయంలో మీకు మాత్రమే నేను స్థానాన్ని ఇవ్వాలి ప్రభా. ఇప్పటి వరకు ఈ లోకానికి స్థానం ఇచ్చాను. ఆ హృదయంలో కలవరం, భయము, ఆందోళన నేను కొని తెచ్చుకున్నాను. ఈ హృదయాన్ని శాపకరంగా మార్చేసుకున్నాను. పరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. ఈనాటి సువిశేష పట్టణాల ద్వారా మా అందరికీ తెలియచేస్తున్నటువంటి సత్యం, ఈ లోకములో నీవు ఎంత సంపాదించినా నిండేది జానెడు పొట్ట మాత్రమే. ఈ లోకములో ఎన్ని ఆస్తులు, ఐశ్వర్యాలు సంపాదించుకున్నా నీకు దక్కేది 6 అడుగుల స్థలం మాత్రమే. ఈ లోకములో నువ్వు ఎంత సంపాదించుకున్నా, నీవు సంపాదించుకున్నది వీరు ఎవరెవరో అనుభవిస్తూ ఉంటారు. కానీ పరలోకములో నీవు సంపాదించుకున్న ప్రతి ఒక్కటి నీవే అనుభవిస్తావు. పరలోకములో నీవు సంపాదించుకున్న ప్రతి ఆస్తి నీకోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఏ దొంగలు కూడా దొంగతనం చేయలేరు, ఏ పురుగులు కూడా వాటిని తినివేయలేవు అని వాక్యం ద్వారా నాకు తెలియచేస్తూ ఉన్నా ప్రభా. అయినప్పటికీ ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నాను. అయినప్పటికీ ఈ లోకానుసారం ఆస్తులు సంపాదించుకోవడానికే ఎక్కువ సమయాన్ని కేటాయించాను, కానీ పరలోక ఆస్తులు సంపాదించుకోవడానికి విశ్వాసాన్ని కానీ, ప్రార్థనను కానీ, వాక్యాన్ని చదవటం, వినటము కానీ, దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడపటం కానీ చేయలేకపోతూ ఉన్నాను ప్రభా. యేసయ్యా, నేను ఏం చేయాలో అది చేయలేకపోతున్నాను. ఏం చేయకూడదో అదే పని నేను చేస్తున్నాను తండ్రి. నా పాపములన్నీ కూడా క్షమించండి, నా శాపములన్నీ కూడా తొలగించండి ప్రభా. ఈ లోక ఆస్తుల వెనకాల నేను పరిగెత్తకుండా పరలోకపు ఆస్తుల వెనకాల పరిగెత్తి మరి తేటగా ఉన్నటువంటి నేత్రాలతో మిమ్మల్ని చూసే మహాభాగ్యాన్ని దయచేయమని ప్రభా. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, మరి ముఖ్యముగా మరి స్కూల్ రీఓపెన్ అయినటువంటి సందర్భముగా, పాఠశాలలు, కళాశాలలు రీఓపెన్ అయినటువంటి సందర్భముగా ఆ బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. మీ జ్ఞానముతో నింపండి ప్రభా. బంగారు భవిష్యత్తును వారికి దయచేయండి ప్రభా. వారికి ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ప్రారంభము నుండి ముగింపు వరకు చక్కగా చదువుకుని బంగారు భవిష్యత్తును పొందుకునే మహాకృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రభా, ఎంతో మంది ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతూ ఉన్నారు. వారికి తోడుగా ఉండండి ప్రభువా. వారిని దీవించండి. ఈ ఇంటర్వ్యూల్లో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏ ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పాలో మీరే ఆ బిడ్డలకు నేర్పించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ పరిశుద్ధాత్మదేవ, ఓ ఆదరణకర్త, ఈ బిడ్డలను ఆదుకుని ఈ బిడ్డలకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు ఈ దివ్య పూజా బలిని టెలికాస్ట్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఈనాటి దివ్య పూజా బలులో ప్రత్యేకంగా ప్రార్థన చేయమని దివ్య పూజా బలులు పెట్టించినటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభా. ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడండి. వారి కుటుంబంలో ఏ కొదవ లేకుండా, వారి జీవితంలో ఏ సమస్య లేకుండా ప్రభా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈనాటి దివ్య పూజా బలులో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కూడా ఏరాళముగా దీవించి కాచి కాపాడమని, మరి ఆసుపత్రిలో ఉన్న బిడ్డలను తాకి స్వస్థపరచమని, అనారోగ్యంతో ఉన్నటువంటి వృద్ధులందరినీ కూడా దీవించమని, ఇంకా అనేకమైనటువంటి ప్రార్థనా అవసరతల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ దీవించమని, ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కూడా అభిషేకించి ఆశీర్వదించమని ఈ మనోలన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం.
చీకును దేవా దయతో నన్ను, చీకును దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరు, నిన్ను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, తన ప్రయోజమును కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజమును కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే కావున మేమర్పించు ఈ బలియార్పణలు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండునట్లు చూడుము. నీవు మాకు యోగ్యతావరముగా దయచేసినవి యోగ్యతా బహుమానమును కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మ విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసాన, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసాన. ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మీ అందరి యొక్క ఉద్దేశాలను యేసు ప్రభు తిరుహృదయానికి సమర్పించి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా ఈ నిండు ఈ దివ్య పూజా బలిలో, ఈ నడి పూజలో ప్రత్యేకంగా 3 ప్రత్యేకమైనటువంటి అవసరాలను, ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేయండి. అతి త్వరలోనే దేవుడు మీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించి గొప్పగా మిమ్ము దీవించబోతున్నాడు. ఆయనకు సాక్షిగా మారండి. ఇంకా గొప్పగా దేవుడు మిమ్ము ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటైవో నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను
మీరందరూ దీనిని తీసుకుని భుజింతుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాటి దివ్య పూజా బలిని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించమని, ఈనాడు ఎంతోమంది ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలి పెట్టిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ దివ్య పూజా బలిలో అనేక ప్రాంతాల నుండి ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారంలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని దీవించమని వేడుకుంటూ ఉన్నాం. యాత్ర చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, అనేకమైనటువంటి పనిపాట్లలో కొనసాగిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరి మాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమ
కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను అందునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు మరణించి మరణాన్ని జయించి మనందరినీ సదా కాచి కాపాడుతున్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును. ఆమేన్. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును. ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యుగ యుగముల స్తుతి పాత్రుడు. యుగ యుగముల స్తుతి పాత్రుడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మనందరినీ ఆ దేవాతి దేవుడు ఏరాళముగా దీవించి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము ఉదయం 5:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా దివ్య పూజా బలి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకుని విశ్వాసంలో
బలపడతారని ఆశిస్తూ ఉన్నాం. అలాగే మీ ప్రత్యేక తలంపుల కొరకు దివ్య పూజా బలి సమర్పించడానికి మేము సిద్ధముగా ఉన్నాం. మరి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి దివ్య పూజా బలులు పెట్టించదలుచుకున్న వారు మరి ఆ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు దివ్య సప్రసాద స్వస్థత ఆరాధన మీ అందరి కొరకు నడిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆరాధనలో పాలు పంచుకొని దేవుని యొక్క దీవెనలు పొందుతారని ఆశిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను యూట్యూబ్లోనికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింకును మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. మన ద్వారా అనేక మంది విశ్వాసంలో బలపడాలి, ఆ యొక్క దేవుని యొక్క మహిమలో పాలు పంచుకోవాలని అందరూ కూడా సహకరించవలసిందిగా మనవి చేయుచున్నాము. అలాగే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు దేవుని యొక్క వాగ్దానం మీ ఇంటికే వస్తుంది. వాగ్దానాన్ని చదివి ప్రార్థించి మీరు చేస్తున్న ప్రతి పనిలో ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవించబోతున్నాడు. చాలామంది వారి జీవితంలో దేవుడు చేసిన మేలులను మరి ప్రత్యక్షంగా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానాన్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయం 5 గంటలకే నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఏమిటంటే దేవుని యొక్క వాగ్దానం. ఆ వాగ్దానాన్ని చదవండి, వినండి. అలాగే మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో అద్భుత కార్యాలు ఆ దేవుని చేత పొందుకోమని మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మరి యొక్క దివ్య పూజా బలిని ప్రత్యక్షంగా మరి లైవ్ టెలికాస్ట్ చేయాలని మరి ఆశపడుతున్న వాళ్ళు ఆ కింద ఉన్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మీ కుటుంబం తరపున మరి పుట్టినరోజు సందర్భంలో కానీ వివాహ వార్షికోత్సవ సందర్భాలలో కానీ మీ ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలలో మీ కుటుంబం తరపున ఈనాటి దివ్య పూజా బలులను లేదా ప్రతిరోజు జరుగుతున్న దివ్య పూజా బలులు సమర్పించాలి, స్పాన్సర్ చేయాలి, టెలికాస్ట్ చేయాలనుకుంటే కింద ఉన్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చు. అలాగే మరి ప్రత్యేకంగా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇంకా శుభకార్యాలు జరుపుకున్న వారు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నప్పుడు వారి కుటుంబం యొక్క ఫోటో లేదా వారి యొక్క వ్యక్తిగత యొక్క ఫోటో కూడా లైవ్ టెలికాస్ట్లో మరి ప్రసారం చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి కావలసిన వారు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజాబలో పాలు పంచుకున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు ఏరాళముగా దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి ఆఖరి యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని ప్రభు నుడువుచున్నాడు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరముతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించుచున్నాము. ప్రస్తుత జీవితములో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవమునకు కూడా పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళు క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి
వందనములు. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత, వందనో వందనో మా మరియమ్మ, వందనో వందనో మా మరియమ్మ, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. యాభై మూడు పూసలు మీ ప్రేమను చాటుచున్నది, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నది. యాభై మూడు పూసలు మీ ప్రేమను చాటుచున్నది, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నది. జపమాల మాత రూప